తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజేఏసీ న్యూస్. ఈరోజు ముఖ్యాంశాలు మెయిన్గా మన యొక్క న్యూస్ ఛానల్ ఉద్దేశం విద్యా వైద్యం గురించే కాబట్టి ఈరోజు యొక్క ఈవినింగ్ న్యూస్లో విద్యా వైద్యం మీద ఏ విధంగా ఉందన్నది చూసుకుందాం ప్రజలారా. ఒకటి, పేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్. ఒక కలెక్టర్, జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు ఒక పేద విద్యార్థికి ఆదుకుంటుండంటే మంచి ఒక మంచి సాంప్రదాయంగా పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి శభాష్. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఒక పేదోనికి ఇట్లాంటి సేవలు చేస్తే థ్యాంక్స్ ఫర్ కలెక్టర్ గారు. ఇట్లాంటి పేద విద్యార్థుల ముందు చూపించండి. తనను తాను కలెక్టర్గా పరిచయం చేసుకొని అండగా ఉంటానని భరోసా. 10th ఎగ్జామ్స్ ముగిసే వరకు నెలకు 5,000 సాయం చేస్తానని ప్రకటన. ఉన్నత చదువులకు కూడా తోడ్పడుతున్నానని హామీ. గుడ్ సార్, మంచి సహాయం చేశారు. ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పట్టినకర అంటే విలేజ్ల నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం హైదరాబాద్కి వస్తున్నారని చెప్తున్నారు. గ్రామాల నుంచి సిటీకి పెరుగుతున్న వలసలు. పల్లెల్లో 66 లక్షలు, పట్టణానికి 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజర్ రేట్ 38%. ఇది జాతీయ సగటు కంటే 7% ఎక్కువ. అత్యధికంగా పల్లె నుంచి పట్టణానికే వలస వస్తున్నారని ఇక్కడ మనకు గణనం చెప్తుంది లెక్కల పరంగా. కాబట్టి కొద్దిగా పల్లెల్లోనే మంచిగా ఉంటుంది ఆనందాన్ని, కానీ పట్టణానికి కూలి వలస చేసుకొని ఆ కూలీ నాలు చేసుకోవడం కోసం చాలామంది వస్తున్నారని చెప్తున్నారు. పార్టీ లైన్ దాటొద్దు. సమస్యలు అంటే నాతో చెప్పండి, నాకు చెప్పలేనివి హైకమాండ్తో చెప్పండి. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి. ఏం లేదు, నేనే సీఎంని, ఏదైనా ఉంటే నాకే చెప్పండి, హైకమాండ్కైనా చెప్పండి, కానీ నాకు చెప్పకుండా ఏం చేయకని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు అంతే. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు, ఈ నెల 12లోపు వివరాలు ఇవ్వండి అని ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. అంటే కాంగ్రెస్లోని క్రమశిక్షణ కమిటీ పిసిసి తీన్మార్ మల్లన్న మొన్నటిదాకా చేసిండు కదా, వీటికి వ్యతిరేకంగా అంటే రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా చెప్తానని కొద్దిగా ఆ పార్టీ వాళ్ళు నోటీసులు పంపారని చెప్పడం జరుగుతుంది. మరి తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారన్నది రేపు చూద్దాం. ప్రాణాలకు తెగించి ప్రయాణం. అమెరికాలో ప్రవేశించిన తీరును దాన్ని బట్టి మన భారతీయులను వెళ్ళగొడుతున్నారు కాబట్టి ఒక్కొక్కరు ప్రాణాలు తెగించి మరి ఇండియాకి వస్తున్నారని సమాచారం. ఇక్కడ మెయిన్గా యూజీసీ గైడ్లైన్స్తో వర్సిటీలకు ముప్పు ఏదైతే ఉన్నాయో ఉస్మానియా, జేఎన్టీయూ కానీ ప్రతి తెలంగాణలోని ప్రతి ఒక్క యూనివర్సిటీ డిస్టిక్లు ఉన్నటువంటి కూడా యూనివర్సిటీలకు ఇక్కడ ఏం చేసిందంటే సెంట్రల్ ప్రభుత్వం ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ఉంచేది, సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసింది కాబట్టి ఇక్కడ స్పందించారు. యూజీసీ గైడ్లైన్స్తో వర్సిటీలకు ముప్పు. ఈ యొక్క గైడ్లైన్స్తో ప్రతి ఒక్క యూనివర్సిటీకి ముప్పు ఉన్నదని చెప్పడం జరుగుతుంది. మరి ఎవరు చెప్తారన్నా చూద్దాం. కేంద్రం తీరుతో అవిశ్వాయం ప్రతిపత్తి కోల్పోతాయి. వీసీలకు నియామకాన్ని గవర్నర్లు అప్పగించడం ఏంటి? విద్యా కమిషన్ సదస్సులో వక్తల ఆందోళన. యూజీసీ తన పరిధి దాటుతున్నదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి. వర్సిటీలపై యూజీసీ జోక్యం తగ్గది ప్రొఫెసర్ హరిగోపాల్. యూజీసీ ద్వారా వర్సిటీల కేంద్రం దాడి ఆకునూరి మురళి. మరి యూజీసీ వచ్చినప్పటి నుంచి మరి మనోళ్ళందరూ కూడా ప్రొఫెసర్లు కానీ వీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా కమిటీగా పోయి మరి ఇవరకైనా పోయేది ఉండే. ఇవరకు అది యూజీసీ గైడ్లైన్స్ సెంట్రల్ నుంచి గత వారం నుంచే వస్తుంది. కానీ ఈ రోజుకు మన యూనివర్సిటీ నుంచి రావడం ఆకునూరి మురళి గారు కొద్దిగా లేట్గా స్పందించారు. మరి దీని అయితే ఏమున్నదంటే మీరు కూడా మంచి వ్యక్తులు కాబట్టి దీని మీద కొంచెం చర్య తీసుకొని అయినా మరి అది గైడ్లైన్ మన విద్యార్థులకు మంచి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆర్ కృష్ణయ్య. ఈడ మన తెలంగాణలో సక్కలేవు లెక్కలు. ఇక మొత్తం దేశం మొత్తం కులగణనలు చేయాలంటే పునరాజకీయాలు చేద్దామా అనుకుంటున్నారా? బీసీ సంక్షేమ అధికారి అయినట్టు బీసీ ఆర్ కృష్ణయ్య గారు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పార్లమెంట్లో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓబీసీ నేషనల్ సెమినార్. ఆర్ కృష్ణయ్య గారు ఏమంటున్నారంటే మొన్న కదా మా బీసీ సోదరుల వలన ఎక్కువైతుందని తీన్మార్ మల్లన్న గారు చేసిన వాక్యాలకు కూడా ఈరోజు ఆయన తెలంగాణ మొత్తానికి బీసీలే అంటే ఇక్కడ ఇతను ఆర్ కృష్ణయ్య గారు మొత్తం దేశవ్యాప్తంగా అంటున్నారు. మరి ఎంతవరకు పోతుంది, ఏ విధంగా అవుతుంది వేచి చూద్దాం ప్రజలారా. మరి బీసీలకు కూడా వచ్చే మంచిదే, ఎవరి విద్యమైనా కానీ పార్టీ లైన్ దాటొద్దన్న విషయాన్ని మళ్ళీ ఇచ్చారు. సమన్వయంతో ముందుకెళ్ళండి. రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ నిర్దేశం. ఇక్కడ వర్గీకరణకు అడ్డుకునే కుట్రలు సాగవు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్తాం. దామోదర.
ఎస్సీ వర్గీకరణలో వాస్తవానికి చెప్పాలంటే అందరికి బాగున్నాడు అని, కానీ కొన్ని ఉపకులాలకు కూడా అన్యాయం జరిగింది. అక్కడ ఉన్న లీడర్లు కూడా స్పందించకపోవడం అన్నది కొద్దిగా బాధాకరం. ఇప్పుడిప్పుడే అవుతున్నారు. ఏ ఉద్యమమైనా ఆ యొక్క ఏదైతే సంఘం ఉంటుందో ఆ సంఘానికి ఉద్యమం సప్పిడిగా ఉంటే సప్పనే ఉంటుంది. ఎవరైతే ముందుండి గట్టిగా నడిపియాలనుకొని ఆ సంఘాన్ని ముందుకు నడిపిస్తే అది 100% సక్సెస్ అవుతుంది. ఉద్యమకారులే కానీ ఏ జాతి అయినా, మతమైన, కులమైన, కుల రాజకీయాల జోలికి పోదలుచుకోలే కాబట్టి పంచాయతీలను గ్రేడ్లో విభజించాలి. మంత్రి సీతక్క పంచాయత్ సెక్రటరీ వినతులు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నిటికి కూడా గ్రేడ్లుగా విభజించాలని మన పంచాయతీరాజ్ సెక్రటరీ అయినటువంటి మినిస్టర్ గారికి, సీతక్క గారికి ప్రతి ఒక్క గ్రామాల నుంచి గ్రేడ్లుగా విభజించాలి. పంచాయతీలందరికీ వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో నుంచి 317 జియోకు నష్టపోయిన మెడికల్ సెక్రటరీలో బదిలీ చేయాలని నేతలు కూడా కోరిరాట. అది విషయం. కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నేతలు పార్టీలు మారడం అంటే పర్ఫెక్ట్ అవి కానీ రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి. పంటలేసి చాలా కాలమైన పూర్తి నిధులు ఇవ్వరా? కవిత. వాస్తవానికి మీరు ఇచ్చినటువంటి రైతు భరో కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా అన్నది ఎప్పుడు అది పోయినట్టున్నది. వాస్తవాలకు ఏ రోజు కూడా రైతులకు పంట ఎండిపోయినప్పటికి కూడా రావడం లేదు. అది రాష్ట్రం యొక్క తప్పిదమే. వచ్చే ఇన్కమ్ సోర్స్ను కూడా పోయే విధంగా ఉన్నది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ఏంది అవగాహన లేని పరిస్థితి, పొంతం లేని పథకాలు ఉన్నాయి పేరుకు. ఆ విషయం కూడా ఆల్రెడీ రైతులు నిలదీయడం జరిగింది. రైతులను నియమిస్తే కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులు కూడా వాళ్ళని దుర్భాషలైన పదాలతో దూషించడం జరిగింది. రైతులకు ఎట్టని చెప్పినప్పటికీ రైతులకు మాత్రం న్యాయం జరిగినట్టు ఈ రాష్ట్రంలో లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కొంచెం రైతులను పట్టించుకోండి. ఎందుకంటే ఎద్దెడిచిన వ్యవసాయం బాగుపడ్డట్టు లేదు, రైతేడిన రాష్ట్రం బాగుపడ్డ చరిత్ర లేదు. కాకపోతే ఇదే రైతుల వివక్షాన్ని ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గదే ఏడిచిన గతి అవుతుంది. కొంచెం జాగ్రత్త. కులగణన లోపాలపై ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. సెస్లాండ్. వాస్తవానికి చెప్పాలంటే ఇది జరగలేదు నాయనాలారా. కులగణన లేదు. మనోడు ఏది ప్రభుత్వ హాస్పిటల్ బోర్డు మార్చినోడు కేసీఆర్ ఇచ్చిన దానికంటే 2 పేపర్లు మార్చి ఇచ్చాడు పెద్ద లెక్కన రేవంత్ రెడ్డికి. ఇదే అది మొన్న ఏం చేసాడు తెలుసా ప్రజలారా? మన ఏది ఇక్కడ ఈయనే మన కొడంకల్ తాండూరు కాడ తాండూరు హాస్పిటల్ పేరుని కొడంగల్కుని ఆయన సొంత నియోజకవర్గం. ఆ హాస్పిటల్ కూడా కొడంగల్కి వచ్చింది కాదు. యాదాద్రి భువనగిరి హాస్పిటల్ని కొడంగల్కి వచ్చింది నిధులది 220 బెడ్లది. ఆ ప్రజలకు చెందకుండా మరి ఆ బడ్జెట్ అంతా పోయిందని ఒక్కని తెలియదు. దాన్ని అడగరు. మరి ఎలక్ట్రీషియన్ మీడియా పెడతారా? కాంగ్రెస్ తేనా పచ్చిది క్యూ న్యూస్. కేసీఆర్ని తిట్టమంటే గంట సేపు కాదు 2 రోజులు తిడతాడు. కానీ అది ఈ విషయం ఎప్పుడన్నా తిట్టిండా మరి? తీన్మార్ మల్లన్న కానీ, రఘు కానీ ఎన్నన్నా తిట్టిర్రా? మీరు తెలంగాణకు నెంబర్ 1 మీడియా మిత్రులు కదా మిత్రులారా. అట్లాంటి కొంచెం పేదలకు ఉపయోగపడేది చెయ్యండి దయతలిసి. ఈరోజు ఏదో మిమ్మల్ని నిందేశుడు కాదు, ఇట్లాంటి చెయ్యుర్రి. పార్టీలకు ఖచ్చితంగా మాట్లాడొద్దు. కేసీఆర్ చిన్నది చేసిన దోసుకుంటాడండి. ఇక్కడ మొత్తానికి బోర్డుల పేరు మారుతాను. మరి ఇది ఎక్కడ చేసుడు? ఈ కులగణన అంటారా? 10 పేజీలు మీరే చెప్తారు. ఎమ్మెల్సీ మల్లన్న గారు చెప్పారు కులగణన తప్పు, మా బీసీ వాళ్ళు తక్కువ వచ్చిందని. మళ్ళీ బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిండు మనోడు. అదే ఇక్కడ ఏం జరిగింది? మొత్తానికి ఫేక్ ఇస్తాడు. ఫేక్ కాదు అసలు, పేపరే ఉండే డేట్ ఎడిటింగ్ చేసి ఇచ్చే బ్యాచ్ మనం ఉంది. ఆడ ఫ్లెక్సీలో మారవంగా మీ పేజీలు మార్చుడు పెద్ద లెక్కన మా రేవంత్ రెడ్డికి. బరోబరి చేస్తాడు మా సీఎం. అది ముచ్చట. అట్లుంటుంది మనంతో. ప్రాజెక్టులు భద్రతకు రెడీ చేసి సపోర్ట్ సిస్టమ్ మంచిదే. మోచేతిపై పురుషాంగం. సోమాలియా యువకుడితో మెడికవర్ డాక్టర్ అగ్గో మానసిక క్షోభ అనుభవించారు పేషెంట్. చిన్నప్పుడు ఓ తప్పు వల్ల మానసికంగా ఎంతో క్షోభ అనుభవించారని సోమాలియా చెందిన 19 ఏళ్ల పేషెంట్ చెప్పారు. తను ఆడ మగ అనేది తేల్చుకోలేని స్థితి నుంచి ఇప్పుడు సంపూర్ణమైన పురుషుడిగా స్వదేశానికి ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అర్ధానికి ఎక్సలెంట్. ఇట్లాంటి మన హైదరాబాద్లో మన దగ్గర ట్రీట్మెంట్ చేయడం అన్నది గొప్ప. మన దగ్గర విద్య ఉన్నది, టాలెంట్ ఉన్నది. చూసినావా? ఇక్కడ మైక్రోవాక్యులర్ సర్జరీ ద్వారా డెవలప్. 10 గంటల పైగా నా సోమాలియా యువకుడికి ఆపరేషన్. హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ ఘనత సక్సెస్ అయ్యారు. ఎక్సలెంట్. మన దగ్గర ఉన్నది, నిరూపించుకుందాం. సెక్రటరేట్లో మరో నకిలీ ఉద్యోగి. మొత్తం ఫేక్ గాలే ఉన్నారు. మన యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తారట, ఇక్కడ ఫేక్ ఉద్యోగాలు ఉన్నారు. ఇంకేం ఫేకులు చూడవలసింది? అంత ఫేక్ ప్రపంచంలో ఫేక్ ఉండకుంటే మంచి వాళ్ళు ఉండరా?
రూపాయలు 360 కోట్లతో ట్రైగర్ యాన్యువల్ ప్లాన్. 6,881 పోస్టులకు వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్. ఆ గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వలేదు. సెల్ఫ్ సీఈఓ ఇగో మొత్తం పోకే. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ క్రిమియేషన్ మిషన్ ఆట. కేంద్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించిన దానికి కూడా 6,881 వచ్చింది కూడా మొత్తం పేకే అని చెప్తారు. మరి పచ్చి కాంగ్రెస్ వాళ్ళ పత్రిక ఇది మళ్ళా. చెన్నూరు రైతులకు ఆందోళన చెందొద్దు. రైతులు అందద్దు ఆయన అందాలు చేద్దాం కానీ మీరు ఏమి ఇస్తారో ఏమో అర్థమవుతలేదు. 15 రోజుల్లో పత్తి కొనుగోలు పూర్తి చేస్తాం. వివేక్ ఇప్పటికే మంచిర్యాల కలెక్టర్ను ఆదేశించిన వెల్లడి. సంఖ్యలు వేపించి పంపిన మౌనమేనా? పార్లమెంట్ ఎదుట సంఖ్యలో నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు. ఓకే ఓకే దీని విషయంలో కొంచెం బెస్ట్, ఎందుకంటే వస్తుంది. రిజర్వేషన్ పెంపు కోసం మరో ఉద్యమం చేయాలి. ధనిక్ వివేక్ వెంకటస్వామి సారథ్యం వహించాలి. మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేకుంట సునీల్ మాదిగ మాల మాదిగ ఐక్యత కోసం కలిసి పనిచేస్తామని వెల్లడి. మాల మాదిగలకు ఎక్కువ వచ్చినాయి కదా, మరి మిగతా కులాలు తీసుకుంటే అట్లాంటి నేత కానీ మాల దాసరి మాల అట్లాంటి కులాలకు 5-6% ఉన్నది. మరి ఇలా నాయకులు అయితే ఇంతవరకు పెట్టినది ధర్నాలు చేసినా స్థిర్ కనవాళ్ళే. అంతో కొంత 9% మరి మంచిగానే ఉన్నది. మళ్ళీ మీకు ఏం హక్కులు కావాలండి? ఇవన్నీ తప్పుడు కదా. ఉద్యమాలు చేసామంటే మరి వాళ్ళు మౌనంగా ఉంటే మొత్తానికే మట్టిలు కలుపుదామా? పర్సంటేజ్ నుంచి కులగణాలు చేసినప్పుడు కొంచెం ఉండండి. అదికనే వచ్చినాయి కదా. మళ్ళీ దాని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేది మీరు సంతోషంగా లేరా? లేకుంటే మళ్ళీ మొత్తానికి స్టార్ట్ చేసి 7వ తారీఖు రోజు ఉద్యమం ప్రకటించుకోర్రి. అంత కాంప్రమైజ్గా చేసుకుంటారు, అంత ఆగం చేస్తారు, మళ్ళీ లాస్ట్కి వస్తే అదంతా ఎందుకండి? వాస్తవాలు మాట్లాడాలి. అందరికి ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం కాదు. తక్కువ జనాభా ఉన్నదాన్ని ఎక్కువ రిజర్వేషన్ ఇట్లని కాదు, ఎక్కువ జనాభా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. ఎన్టీపీసీ కాలుష్యాన్ని అరికట్టాలి. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం స్థానికులకు ఇబ్బందిగా పడుతున్నారు. ఎంపీ వంశీకృష్ణ. కేంద్ర మంత్రి కట్టర్కు పెద్దపల్లి ఎంపీ విజ్ఞప్తి. మంచిదే, ఎన్టీపీసీ నుంచి బాగా కాలుష్యం జరుగుతుంది. అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న ప్రజలు వాటర్ పొల్యూట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది నియంత్రించాలంటే మరి ఎంపీ గారు మీరే కాబట్టి మరి ఏం చేస్తారో చూద్దాం. పేపర్ స్టేట్మెంట్గా కొన్ని పదాలు అంకితాలు అవుతున్నాయి, కొంత పేరుకే రావట్లేదు. ఖచ్చితంగా దీన్ని చేస్తే మీరు మంచిదే వంశీ గారు. ఎస్సీ వర్గీకరణ మాదిగలకు న్యాయమే జరిగింది. ఇక్కడ ఇగో ఒకళ్ళు న్యాయం జరిగిందంటే ఒకటి అన్యాయం జరిగిందని పేపర్ స్టేట్మెంట్. వీళ్ళకి కమిట్మెంట్ లేదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 14న రాష్ట్ర బంద్. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపు. రైట్. మాదిగలకు 9% రిజర్వ్ ఆట. ఇక్కడ ఉపకులాలు 57 అయితే గ్రూప్ 1 గ్రూప్ మాలలు కట్టిందంటే వేసిండు. మాలల నుంచి వచ్చారు, మరి మిగతా కులాల నుంచి ఎప్పుడు వస్తారు బయటకు చూద్దాం. ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించండి. హెల్త్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ దామోదర్ సూచన. ఎస్, ప్రజలకు వ్యాధులపైన, ఎందుకంటే సీజనల్ వ్యాధులు వస్తాయి. ఎట్లాంటి వ్యాధులు? ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటివి వస్తాయి. కాబట్టి కలరా ఒకళ్ళ నీళ్ళు గిట్ట కుంతలుగా ఉంటే దోమలతో నచ్చి అక్కడ కొన్ని రకాలు టైఫాయిడ్, మలేరియా లాంటివి వస్తాయి. కాబట్టి అట్లాంటి గురించి అవగాహన రావాలి అంటే కొన్ని క్లీన్గా ఉండడం, వీటి గురించి అవగాహన రావాలని చెప్పడం జరుగుతుంది దామోదర్ రాజనరసింహ గారు. ఓకే, గుడ్ మెసేజ్ అది. యూజీసీ కొత్త రూల్స్లో విద్యార్థులకు నష్టం. రాష్ట్ర హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ విజ్ఞప్తి. మంచిదే. యూనివర్సిటీలకు ముప్పు. ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు ఉద్యోగాలంటూ మోసం. నిరుద్యోగులకు క్వాలిఫికేషన్ లేని వారే టార్గెట్. ఓల్డ్ సిటీకి చెందిన 2 అరెస్ట్. ఎవరైనా సర్టిఫికెట్లు ఇస్తామన్నా ఏదైనా నమ్మకండి, బుద్ధిగా చదువుకోండి. కాబట్టి ఇట్లాంటి మోసపోకండి మిత్రులారా. 30 రోజులలో పొలాలు పొట్టకొచ్చినాయి. ఓ మస్తు. 3 జిల్లాలో 1000 ఎకరాలకు పంట నష్టం. నకిలీ సీడ్స్ కారణంగా అంటున్నారు. అబ్బాబ్బా, ఇట్లా కూడా ఉన్నాయి. నకిలీ కూడా నష్టాలే ఉన్నాయి కదా. విద్యార్థులు యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి. ఇది పేపర్ స్టేట్మెంట్కి అవుతుంది తప్ప అయితలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమంలో చైతన్యం నేస్తాం. తెలంగాణ సాంస్కృతిక సారథి. ఇది విద్యార్థులు యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలంటే ఫస్ట్ మెడికల్ షాపులలో మత్తు పానీయాలు, మత్తు టాబ్లెట్లు అమ్ముడు బంద్ చేయరు, నిద్ర టాబ్లెట్లు. తర్వాత యువత ఎవడైతే అనుమానాస్పదంగా తిరుగుతూ అంత సీసీ ఫుటేజే కదా. క్రిమినల్ ఎవడైనా మర్డర్ చేసినప్పుడు, మానభంగం చేసినప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తారు. కానీ పోలీసు వాళ్ళు ఎప్పుడైనా ఎవడు ఏంది ఎట్లా తిరుగుతానన్నది నిఘా ఉందా సీసీల పైన? కనీసం పెట్రోలింగే సరిగా చేయరు. ఒక్కరు ఉంటారు పెట్రోలింగ్ జీబులా, ఎట్లా పోతాడు అట్లా అక్కడ మూలగా అంటాడు. ఏది పోకిరి సినిమాలో మహేష్ బాబు మర్డర్ చేసినప్పుడు ఇస్తాడు చూడు, సిఐకి సుపారీ ఇచ్చినట్టు ఆ విధంగా ఉన్నది ఇప్పుడు రాష్ట్రం మొత్తం. ఈ డ్రగ్స్గా రావా? గంజాయి రాదా? కాపలు ఉంటాడా?
గంజాయి వస్తుంది, కొకాయిన్ వస్తుంది. పబ్బులలో లేవా అందరికి తెలిసి? హైదరాబాద్లో ఎంత లేదు అరాచకాలు. మెడికల్ షాప్లలో డిఐలే తనిఖీలు చేయరు. ఇంకా నీకు పెద్ద ఎక్స్చేంజ్ ఎన్డీపీఎస్ వాళ్ళు చేస్తారా? ఎవడో పోరాడు ఎక్కడో ఒకటి తిరిగిందని మీద ఎన్డీపీఎస్ కేసు వేసుడు, దాని మీద లేనిపోని కేసులు 10 ఎత్తారని జైలు నొక్కుతారు అంతే. కానీ రాష్ట్రం బాగుపడాలంటే ఫస్ట్ అధికారులు బాగుపడండి. అధికారులు కరెక్ట్ లేరు 100%. మత్తుకు బానిస కావాలంటే ప్రతి అధికారి కరెక్ట్ పని చేస్తేనే ఉంటుంది. ఫస్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని ఇచ్చారు? డ్రగ్స్ మాఫియాత తెలంగాణ అన్నాడు. డ్రగ్స్ సప్లై చేసినట్టున్నది ఇప్పుడు నాకు. ఏది నీ డిఐలు ఎంక్వైరీలు అయ్యి, ఏడీలు ఎంక్వైరీలు అయ్యి, ఎన్డీపీఎస్ కేసులు అయ్యి, ఏడ దొరకబడుతున్నావు? ఏం చేస్తున్నావు సీఎం గారు? నీ ఏది డ్రగ్ పై ముప్పు అన్నది? ఇగో మళ్ళీ ఇగో మాటలు చెప్తే కోటలు దాడితే కోటలు కొండకాలు పోతే కొడంగల్ నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే అయినో లాస్ట్ కథ గిట్ అవుతుంది. మీరు మాపలేరు. ఎవరు వచ్చింది ఎవరికి నచ్చింది వాళ్ళు దోసుడే అంతే ఉంటుంది. రాష్ట్రం మొత్తం ఆగమాగం దరిద్రం అయిపోయి. ఓకే, 30 రోజుల్లో కొంచెం నకిలీ విత్తనాలు వస్తున్నాయా రైతులారా గుర్తుంచుకోండి. మంచివి ఉన్నాయో లేవో పరిశీలించి తీసుకోండి. రైతులకు కూడా 30 రోజుల్లో పంట అన్న వాళ్ళు నల్గొండ రైతులకు మోసం జరిగింది. రైతు వల్ల పంట నష్టం జరగడం జరిగింది కాబట్టి దయతలిసి రైతులు కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రజలారా దీన్ని గమనించుకొని చూడండి. ఈరోజు ముఖ్యాంశాలు. నేను మీ ప్రభాకర్ జేఏసీ.